ఈరోజైతే మార్నింగ్ లేవగానే కొద్దిగా అయితే టీ పెట్టుకుని తాగాను. ఇక టీ తాగిన తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక వంట అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే నేను ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకుని బాండీ కొద్దిగా వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ పోసి అందులో జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నా. ఈరోజైతే గోంగూర ఎగ్ ఫ్రై చేద్దామని నేను ముందుగానే గోంగూర వేయించి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసి దీన్ని అయితే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపైతే ఇల్లంతా కొద్దిగా క్లీన్ చేసుకుని బయటంతా ఊడ్చి పై పని అయితే చేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు ఇదైతే ఫ్రై అయిపోయింది. కొద్దిగా దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడిగంటిద్ది. ఇక పైన అంతా చేసుకున్న తర్వాత అయితే పిల్లలకైతే వేడి నీళ్ళ కోసం అయితే హీటర్ పెట్టి వేడి నీళ్ళు అయితే పెట్టాను. మా పిల్లలు వేసేలోపు అయితే నా పని అయితే అయిపోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ కోసం రైస్ కర్రీ వండేసి పక్కన పెట్టి పిల్లలు లేచి స్నానానికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నేను టిఫిన్ అయితే వేస్తాను. స్కూల్ స్టార్ట్ అయితే కొద్దిగా మార్నింగ్ అయితే హడావుడిగానే ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఇది కూడా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోవచ్చింది. ఇక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత మిగతా పని అయితే చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి సరిపోయినంత కారం, పసుపు వేసి ఇది కూడా ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక 3 కోడిగుడ్లు అయితే ఇందులో పగలగొట్టి వేసి మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇది మగ్గేలోపు నేనైతే బట్టలు ఉతుకుతాకి బట్టలు నానేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని దించి వచ్చేలోపు బట్టలు కూడా నానిపోతాయి కాబట్టి స్కూల్లో దించి రాగానే బట్టలు అయితే ఉతికేసుకుంటాను. పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయ్యిద్ది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 3 నిమిషాలు. ఇదైతే కొద్దిగా మగ్గిపోయింది కాబట్టి దీన్ని కోడిగుడ్డు మరీ కలిసిపోకోకుండా కొంచెం నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ స్టవ్ అయితే కట్టేశాను. ఇక మా పిల్లలు అయితే స్నానానికి వెళ్ళారు. ఈ కర్రీ కూడా అయిపోగానే వాళ్ళ కోసం అయితే టిఫిన్ వేస్తాను. టిఫిన్ వేసి వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఈ విధంగా మరీ ముక్కలు అవ్వకుండా కోడిగుడ్డు కొంచెం నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే మనకైతే లంచ్ బాక్స్లోకి గోంగూర ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈలోపు నా పని కూడా పై పని కూడా అయిపోయింది. ఇక ఈ పని అయిపోయాక పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి నేనైతే బట్టలు అయితే ఉతుక్కుని మిగతా పని అయితే చేసుకుంటాను.